So Daniel for opening up the church for this prayer. మరి యొక్క ప్రార్థనకు మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవుని సేవకులు జాయ్సన్ గారికి, స్థానిక సంఘ సేవకులు డానియల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. I asked Pastor Joyson, see whether we can have the 12 hours prayer in some other place. And after a day, he immediately replied that this church will be opened. దేవుని సేవకులు జాయ్సన్ గారికి చెప్పాం, దేవుడు ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నారు, మరొక చోట ఈ 12 గంటల ప్రార్థన చేయాలని దేవుడు మరి ప్రేరేపిస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే జాయ్సన్ గారు మెసేజ్ పెట్టారు, ఒక సంఘంలో ఈ ప్రార్థన మనం చేయబోతున్నామని చెప్పారు. Amen. Amen. I thank Pastor Daniel for his heart that opened up the church for a long prayer. మరి యొక్క ప్రార్థన మరి ఇన్ని గంటలు ప్రార్థన చేయడం అంటే ఎవరు కూడా ఆహ్వానించరు కదండి. దేవుని సేవకులకి మరటి మనస్సు దేవుడు ఇచ్చినందుకు మేము ఎంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. Amen. Amen. You must remember one thing, that the Lord Jesus Christ wants the members of the body of the church to come together to lift him up. మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా, దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా కలిసి ఏక శరీరముగా మనందరూ కూడా కలిసి ప్రార్థించాలి. ఆయన నామాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడగలం. When I see the youngsters, I really feel that we could take you out, okay? We could take you out, keep you there fully and go on praising and interceding with the help of the Lord. Amen. దేవుడు మరి ఇక్కడ యవనస్తులందరినీ కూడా చూస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి చక్కగా మరి ప్రార్థనలో ఆరాధనలో చక్కగా మిమ్మల్ని ఉంచి చక్కగా దేవుని మహిమపరచడానికి మీరు వాడబడాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను. All of us, we must remember one thing. మనందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, that the future generation needs to rise up. మరి దేవుడు మన సంఘాల్లో యవనస్తులను దేవుడు సిద్ధపరచును గాక. Amen. 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 So you and I, we need to pray that the future generation rises up with the vision, mission to work for the glory of God. ఇక్కడ ఉన్న మనందరం కూడా మనం ప్రార్థించాలి. మన సంఘాల్లో ఉన్న యవనస్తులందరూ కూడా దేవుని మహిమ కొరకు నిలబడాలి, వారు వాడబడాలి, వారిని దేవుడు బలమైన అభిషేకంతో దేవుడు వాడుకోవాలి. Amen. Amen. I want all of you to raise up your hand and release an anointing on the younger generation, that they will rise up as warriors for God. మరి మనందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఇక్కడ ఉన్న యవనస్తుల కొరకు ప్రత్యేకంగా దేవుని సేవలో దేవుని పరిచర్యలో బలమైన అభిషేకంతో వారు వాడబడినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. Amen. Amen. With the help of the Spirit, Holy Spirit of God, let us pray. పరిశుద్ధాత్మ సహాయంతో మనందరూ కూడా చేతులెత్తి ఇక్కడ ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. Lord, we pray that the younger generation, ప్రభువా ఇక్కడ ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. the youth Vijayawada, అయా యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో యవనస్తులందరూ కూడా of El Shaddai Church, అయా ప్రభు యొక్క ఎల్ షద్దై పరిచర్యలో ఉన్న యవనస్తులందరూ కూడా will rise up అయా ప్రభు లేవాలి నీ కొరకు, as warriors అయా నీ పని కొరకు ప్రభు ప్రార్థన యోధులుగా లేవాలి, for the kingdom of God. అయా నీ రాజ్య వ్యాప్తి కొరకు లేవాలి ప్రభు. Amen. అయా తండ్రి మీరు సహాయం చేయండి, Holy Spirit of God, పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేయండి. we pray అయా ప్రభు ప్రార్థించాలి అందరూ కూడా ప్రార్థించాలమ్మా. that you stir up the hearts of people, పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తులను అభిషేకించినట్లుగా ప్రార్థన చేద్దాం. that whoever remains hidden, మరి ఇప్పటి వరకు కూడా మరుగుగా ఉన్న యవనస్తులందరూ కూడా బయటకు వచ్చి దేవుని సేవ కొరకు పని చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. all of them will come together, మరి మనందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలం. and they all will go to establish the kingdom of God. మరి యవనస్తులందరూ కూడా వెళ్ళి దేవుని సేవ కొరకు నిలబడి మరి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలి, దేవుని రాజ్యం కొరకు వారు పని చేయాలి. Jesus, యేసు, in your precious name, అయ్యా నీ యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా. we pray for the youth, అయ్యా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. that they will rise up, అయ్యా తండ్రి వారు లేవాలి ప్రభు నీ పని కొరకు. hereafter, అయ్యా ఇది మొదలుకొని in a mightier manner, అయ్యా తండ్రి ఒక అద్భుతమైన రీతిలో ప్రభు వారు వాడబడాలి. so much of eagerness, అయ్యా తండ్రి వారిలో ఒక తీవ్రతమైన ఆత్మను వారు కలిగి ఉండాలి. let them spend their energy and enthusiasm for your greater glory. అయ్యా వారికున్న బలము వారికున్న శక్తిని నీ మహిమ కొరకు వాడడానికి మీరు కృప చూపించమని కోరుతూ ఉన్నా.
In the mighty name of Jesus we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Please be seated. దయచేసి అందరూ కూర్చుందామా. It is our responsibility to pray that the youth of Vijayawada rise up. ఇది మనందరి బాధ్యత అయి ఉన్నది. ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘములో యవనస్తులందరూ కూడా దేవుని మహిమ కొరకు నిలబడుదురుగాక. Amen. ఆమేన్. The youth of Vijayawada cannot rise up unless the pastors motivate. మరి దేవుని సేవకులైన వారిని దేవుడు ప్రోత్సహించి దేవుడు మాట్లాడుతున్నారు. యవనస్తులందరూ కూడా దేవుని పని కొరకు నిలబడాలని. Amen. ఆమేన్. Amen. ఆమేన్. We need to have a deep desire and earnestness in our heart that we go out to establish the kingdom of God, that the glory of the Lord will get manifested in this land. ఆమేన్. మనందరి హృదయాలలో ఒక తీవ్రమైన కోరిక మనం కలిగి ఉండాలి. యవనస్తులు కానీ మనం కానీ మనందరూ కూడా ఒక మంచి ఉజ్జీవ దర్శనం కలిగి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం పనిచేయడకు ఒక ఉన్నతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. We cannot remain any longer as we had been in the past. మనము గడిచిన దినాల్లో సమయాన్ని గడిపినట్లుగా ఈ దినముల్లో మనం సమయాన్ని మనం మరి గడపడానికి అవకాశం లేదు. Amen. ఆమేన్. Amen.